హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రామీణ సంస్థలో అసిస్టెంట్ జాబ్స్కి మనకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా ఏంటంటే మీకు జస్ట్ అప్లికేషన్ పెడితే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తీసుకుంటారనమాట. ఇది కూడా మనకి గవర్నమెంట్ జాబ్. శాలరీ మీకు 50,000 పర్ మంత్ వస్తుందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ దీనికి మనము ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే kvkpravara.com అండి. ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇలా అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, న్యూస్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఏమేమి రీసెంట్ న్యూస్ అనేది వస్తుందన్నమాట. ఇది మనకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ అండి. అడ్వర్టైజ్మెంట్ ఆన్ న్యూ ఓపెనింగ్స్ అన్నారు కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నారండి. చూద్దాము. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఇలా ఉందండి, క్లియర్గా చూద్దాము. ఇదేంటంటే కృషి విజ్ఞాన్ కేంద్ర అనమాట. కేవీకే అంటే వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరికి అంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ వేకెన్సీ అన్నారు కదా. 2 రకాల పోస్టులు ఇస్తున్నారు. ఒకటి ఏంటంటే సీనియర్ సైంటిస్ట్ కమ్ హెడ్ అనమాట దీనికి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ పోస్టు ఆఫీస్ సూపరింటెండెంట్ కమ్ అకౌంటెంట్, ఈ పోస్ట్కి. కాబట్టి సీనియర్ సైంటిస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ 8 years కావాలి. అది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇది మాత్రం ఇప్పుడు చెప్తున్నానండి. అసిస్టెంట్ పోస్టు ఆఫీస్ సూపరింటెండెంట్ కమ్ అకౌంటెంట్ అనమాట. దీనికి పే లెవెల్ 6 ప్రకారం పే ఉంటుంది. 35,400 నుండి 1,12,400 వరకు కూడా ఉంటుందండి. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 50,000 వరకు శాలరీ వస్తుందన్నమాట. దీనికి ఏంటంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటున్నారు కదా, బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 20 years, మ్యాక్సిమం 30 years వరకు ఉండాలన్నమాట. మ్యాక్సిమం 30 years వరకు ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది ఎక్స్ట్రా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట ఏజ్ రిలాక్సేషన్. మీకు ఇది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పటి వరకు ఉందంటే 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటున్నారు. అంటే మీకు June 3rd వరకు కూడా టైం ఉందన్నమాట. ఇది మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కుదరదండి. ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు ఉంటుంది కదా, డీడీ తీయాలన్నమాట. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి మీరు 300 rupees నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ అంటున్నారు కదా. డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ అని ఉంది. కృషి విజ్ఞాన్ కేంద్ర ఆ పేరుతో మీరు డీడీ తీయాలి. పేయబుల్ ఎట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనమాట. సో ఈ విధంగా డీడీ తీసి మీరు అప్లికేషన్తో పాటు ఇది ఆఫ్లైన్లో మాత్రం పంపించాలన్నమాట. ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్టెడ్ అండి. ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మనము ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి కదా. మీకు అప్లికేషన్ కూడా ఇక్కడే ఇస్తున్నారు. దీన్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని అప్లికేషన్ ఫామ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటున్నారు, సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు. సగం ఇక్కడ పేపర్ మీద, సగం ఫోటో మీద వచ్చేటట్టు సైన్ చేయండి. ఇది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇక్కడ రాయాలన్నమాట. అసిస్టెంట్ అన్నారు కదా, అది రాయండి డీటెయిల్స్. అదేవిధంగా నేమ్, అడ్రస్, ఫోన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా జెండర్, ఇవన్నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనం క్లియర్గా రాయాలి. ఇక్కడ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వాలి. తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ, పే స్కేల్ ఎంత, ఎక్కడ చేశారు, ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట. అచీవ్మెంట్స్ ఏమన్నా అవార్డ్స్ కానీ ఏమైనా ఉంటే కాంట్రిబ్యూషన్స్, మీరు ఎందులో అయినా పార్టిసిపేట్ చేసి మీకు సర్టిఫికేట్స్ వచ్చి వాళ్ళ అవార్డ్స్ కానీ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. డీడీ నంబరు, బ్యాంక్ నేము, డేటు మెన్షన్ చేయాలన్నమాట. లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ ఏమేమి ఎన్క్లోజ్ చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా రాయండి. సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ ఇక్కడ సిగ్నేచర్ చేయండి, నేమ్ రాయండి, డేటు, ప్లేస్. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని దాంతోపాటు డీడీ అటాచ్ చేసి మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో జిరాక్స్లు, మార్క్ లిస్టులు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా పెట్టి ఈ అడ్రస్కి పంపాలండి. అప్లికేషన్ ఎన్వలప్ మీద ఇలా మెన్షన్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇక్కడ పోస్ట్ ఏంటనేది రాయాలి ఎన్వలప్ మీద. తర్వాత ఈ అడ్రస్ మెన్షన్ చేయాలన్నమాట.
మీరు ఇది ఓన్లీ ఆఫ్లైన్లోనే పంపాలండి, ఆన్లైన్లో పంపడానికి లేదనమాట. డ్యూలీ సైన్డ్ అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఇప్పుడు మనం చెక్ చేసాం కదా, ఆ ఫార్మాట్ అంతా కూడా అది మీరు ప్రింట్ తీసుకొని ఫుల్ అంతా కూడా ఫిలప్ చేసి అంతా ఫిలప్ చేసిన తర్వాత అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇంక్లూడింగ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు. అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది అది. అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో ఎఫిక్స్డ్ ఇన్ ద అప్లికేషన్. ఇప్పుడు ఫోటో అంటిస్తాం కదా, అదొకటి. షుడ్ బి అడ్రస్ టు ద చైర్మన్ కృషి విజ్ఞాన్ కేంద్ర బబలేశ్వర్ తాలూక్ రహతా డిస్ట్రిక్ట్ అహ్మద్నగర్ మహారాష్ట్ర పిన్ కోడ్ 413737 అనమాట. బై పోస్ట్ ఓన్లీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలండి. అండ్ మీరు ఎన్వలప్ మీద మనం ఏదైతే మెన్షన్ చేసామో ఆ విధంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి అక్కడ పోస్ట్ నేమ్ మెన్షన్ చేయండి. ఈ అడ్రస్కి పంపండి. ఆన్ ఆర్ బిఫోర్ జూన్ 3 అనమాట వెళ్ళిపోవాలి మీది అప్లికేషన్. ఓన్లీ పోస్ట్లోనే పంపాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ మీకు వర్డ్ డాక్యుమెంట్లో ఇచ్చారండి, ఇక్కడ కూడా వెబ్సైట్లో క్లియర్గా ఇస్తున్నారు, చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.